పదవి చేపట్టిన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో సిపిఎం పార్టీ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. ఈ శిక్షణ కార్యక్రమాలలో మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి జిల్లా మండల స్థాయి సిపిఎం నాయకులు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చి 11 ఏళ్లైనా అభివృద్ధి లేకుండా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా దేశం తయారైందని జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. మత రాజకీయాలు విభజించి పాలించడాన్ని ప్రోత్సహిస్తూ బీజేపీ కేంద్ర నాయకత్వం అధికారం చలాయిస్తోందని జూలకంటి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఏర్పడి 18 నెలలవుతున్నా ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చలేదని జూలకంటి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వం మీద ఇప్పటికీ పూర్తిగా పట్టు వాళ్ళ మీద వచ్చినటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వ యంత్రాంగం ఎవరి పద్ధతుల్లో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. మంత్రివర్గం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకోకుండా మరి ఎవరికి వాళ్ళే పనిచేసేటువంటి పరిస్థితి ఉన్నది. ప్రజలకు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి 6 వాగ్దానాలు అమలు జరగటం లేదు. ఆ 2-3 ఏదో అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అవి కూడా పూర్తి స్థాయిలో జరగట్లేదు. రైతుల రుణమాఫీ అందరికీ ఇవ్వటం లేదు. రైతు భరోసా 3 కార్ల నుంచి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ రైతులు సీజన్ వచ్చింది కాబట్టి వ్యవసాయ పెట్టుబడుల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు కూడా అందించేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అన్నారు. అవి లబ్ధిదారులను అక్కడక్కడ ఎంపిక చేస్తున్నారు. అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళనే అర్హులైనటువంటి పేదలందరికీ మరి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఇలా సిపిఎం పార్టీ రాష్ట్రం మొత్తంలో 1,00,000 మంది పేదవాళ్ళతోటి గుడిసెలు కూడా వేయించడం జరిగింది. ఎన్నిసార్లు దరఖాస్తులు పెట్టుకున్నా పట్టించుకోని పరిస్థితి ఉండటం వల్ల ఇవాళ ప్రత్యక్షంగా ఆ ప్రభుత్వ భూములు మిగులు భూములు ఎక్కడైతే ఉన్నాయో ఆ భూముల మీద గుడిసెలు వేయించి ఆ రకంగా పోరాటం కూడా నడుస్తూ ఉంది. ఆ గుడిసెలు వేసుకున్నటువంటి వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చి వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు కూడా మంజూరు చేయవలసిన అవసరం ఉంది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు అవుతున్నా ఈ 11 సంవత్సరాల పాలన చూసినట్టయితే పూర్తిగా ప్రజా వ్యతిరేకమైనటువంటి పాలన. రైతులకు కానీ, కార్మికులకు కానీ, పేదవాళ్ళకు కానీ, మధ్యతరగతి ప్రజలకు అన్యాయం చేసే విధంగా విపరీతమైనటువంటి పన్నుల భారం మోపి వాళ్ళకు పని లేకుండా చేసి ప్రజల సంపద మొత్తం దోచి కొద్ది మంది చేతుల్లో పెట్టేటువంటి ఎన్టీఆర్ జిల్లాలో రెడ్డిగూడెం మండలం కొత్త నాగులు